హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ సూప్ తయారు చేసుకోబోతున్నాం. ఈ వింటర్‌లో వేడివేడిగా ఈవినింగ్ పూట ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. అలానే కాదు, హెల్త్‌కి బాగోలేకపోయినప్పుడు, నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు. చాలా బావుంటుందనమాట. అలాగే ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక సగం ఉల్లిపాయ ముక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 3, 4 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, అలాగే ఒక పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న జార్ని పక్కన పెట్టుకొని, స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలి అంటే బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో 2 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 10 మిరియాలు, చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి కాస్త. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ముక్కలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒకసారి చికెన్ని వాష్ చేసుకొని వేసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే బోన్లెస్ చికెన్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని అవైనా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది కాస్త కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని ఇది ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ నుండి 3/4 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ది 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది అనేది ఆప్షనల్ అండి. 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా టీ స్పూన్తోని చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత వేడివేడిగా మన చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్. మనం బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూపించిన విధంగానే చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్తీగా చికెన్ సూప్ ఎలా తయారు చేయాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.